అధ్యాయం మనమందరం ఎవరు ఒకసారి చెప్పండి. నోరు తెరిచి నేను అడుగుతున్నప్పుడు కొంచెం జవాబు చెప్పండి. మనమందరం ఎవరివి? దేవుని కుమారులా? స్వరమే చెప్పండి. మీరు కుమారులా? కుమార్తెలు. మీరెవరు? ఇంకో పేరు ఇచ్చాడు దేవుడు. ఏం పేరు? మీకు లోకంలో మన ఇళ్ళ దగ్గర ఒక్కొక్క రకాల పేర్లు పిలుచుకుంటారు. దేవుని మందిరంలో బాప్తిస్తం పొందిన ఒక పేరు ఉంటుంది. ఏంటిదంటే విశ్వాసి. చెప్పండి ఏం పేరు? చెప్పండి ఏం పేరు? విశ్వాసి. సరే, నేను అడిగానని మీరు చెప్పారు. అలాగా మీ మధ్యలో మీ ఇళ్ళ దగ్గర ఎవరైనా మిమ్మల్ని పిలిచారు? అట్లాగా పిలిచారా? నోరుదే చెప్పండి. నేను అడిగినప్పుడు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? ఎందుకు పిలవలేదు? మీరు అలా కనిపించలేదా? యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుతారు. యెషయా 61వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతారు. జనములలో వారి సంతతి తెలియపరచబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించినటువంటి జనమని వారిని చూసిన వారందరూ చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. చప్పలు కొడదామా గట్టిగా? నిన్ను చూసిన వారందరూ కూడా యెహోవా ఆశీర్వదించిన జనమని వారందరూ ఒప్పుకుంటారట. వారందరూ చెప్పుకుంటారు, వారందరూ ఒప్పుకుంటారు. ఏమని అనంటే, వీరు యెహోవా ఆశీర్వదించిన జనమని, వీరు యెహోవా ద్వారా రక్షించబడినటువంటి జనమని, వీరు యెహోవా వలన ఏర్పరచబడినటువంటి జనమని వారిని చూసిన వారందరూ చెప్పుకుంటారు, ఒప్పుకుంటారట. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనలను ప్రపంచానికి ఒక వెలుగుగాను, ఒక మహిమగాను, ఒక ఉప్పుగాను, ప్రపంచవ్యాప్తిగా అనేకులకి ఒక ధ్వజముగాను దేవుడు మనల్ని నియమించాలని, నిలబెట్టాలని మనలందరినీ ఏరి కోరుకున్నాడు. ఆయన సొత్తయినటువంటి ప్రజలుగా దేవుడు మనలను సంపాదించుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి. యెహోవా ఆశీర్వదించినటువంటి జనమని, యెహోవా మనలను కోరుకున్నటువంటి జనమని అన్యజనులందరూ చూసి చెప్పుకునేటట్లుగా దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథం 87వ అధ్యాయం సేమ్ ఓడు 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. దేవుని పట్టణమా, మనుషులందరూ నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవుని పట్టణము అనంటే, ప్రియ సహోదరి సహోదరా, ఒక కవి కవిత రాశాడు. దేశమంటూ మట్టి కాదు ఓయ్. చెప్పండి ఏంటి ఓయ్? స్వరమే చెప్పండి ఏంటి ఓయ్? మనుషులోయ్. అలాగేనండి. ఏంటి ఓయ్? మనుషులోయ్. దేవుని పట్టణం అంటే దేవుని సంఘము. హల్లెలూయా. చెప్పండి. దేవుని పట్టణం అంటే దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క మందిరం. దేవుని పట్టణమా, మనుషులందరూ నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. వీరు యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి జనమని, వీరు యెహోవా వలన రక్షించబడినటువంటి వారని
దేవుని సన్నిధిలో మనలందరిని గురించి చెప్పుకుంటారు, ఒప్పుకుంటారు. ఈ రోజున చాలామంది దేవునికి మహిమకరంగా, దేవునికి ఆశీర్వాదకరంగా జీవిస్తున్నారా అని అంటే కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, బయట క్రైస్తవుడని మరీ ఎక్కువగా ఈ రోజుల్లో కనుపరుచుకోలేక చాలామంది లోపల దాచుకుంటున్న వాళ్ళు లేకుండా పోలేదు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి కొంతమందికి సిగ్గు. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావటానికి కొంతమందికి సిగ్గు. కారణం ఏంటంటే మీరు ఈ మతంలోనికి దిగారా అంటారేమోనని, మీరు ఈ కులంలోనికి దిగారా అంటారేమోనని, అవమానము గురించి దేనిలో నుంచి అయినా వెలివేస్తారేమోనని, దేనిని గురించి అయినా కించపరుస్తారేమోనని ఈ రోజున ఏమవుతున్నారు? దేవుడు ఎలాగ ఉంచాలని తీసుకొచ్చాడు మనల్ని అంటే ఒక మహిమకరంగా, ఒక వెలుగుకరంగా నియమించాలని దేవుడు కోరుకుంటే ఈ రోజున మన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంకా ఎలా ఉన్నారు తెలుసా? దేవుని పట్టణస్థులు, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని, దేవుని ద్వారా రక్షించబడినటువంటి జనమని అనేకులు చెప్పుకునేటట్లుగా చేస్తానని చెప్తే ప్రకటన గ్రంథంలో కూడా నేను నిన్ను ప్రేమించుచున్నానని జనులందరూ చెప్పుకునేటట్లుగా నేను చేసేదను. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా ఎలా ఉన్నారు అని చూస్తే దేవుని సన్నిధిలో దేవుని బిడలైనటువంటి వారు నశించిపోయే ప్రజలకి, సంఘానికి అనేక ప్రజల ఎదుట ఒక ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, ఒక మాదిరిగా రక్షించబడి దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి నడిపించే విధముగా ఉంటారా అని చూస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన, పరివర్తన అలాగ లేదు. ఎలాగుంది అనంటే ప్రియ సహోదరి సోదరా, ఆ మధ్య మా సంఘంలో విజిటింగ్ అని పోతే ఆ తెల్ల బిల్డింగ్ పక్కన చిన్న ఇళ్ళు, ఐటికాడికి పోతే కొత్తగా అక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత ప్రియ సహోదరి సోదరా, ఆమె పేరు మరియమ్మ గారు. మీరు ఎవరన్నట్టు మిమ్మల్ని కాదు, మా అక్కడ మేమున్న కాడ సంగతి చెబుతున్నాను. అక్కడికి వెళ్ళి మరియమ్మ గారు ఇల్లు ఇదేనా అని అడిగాం. వామ్మో ఎవరు నువ్వు ఆమెను అడుగుతున్నావు అని అన్నా. నేను వాళ్ళ పాస్టర్లే అన్నా. చెప్పండి ఏమన్నాను? వామ్మో ఆమె అట్లా ఉందంటే నువ్వెట్లా ఉంటావు అన్నారు. అదేంటి, ఆమె ఎలాగుంది అని అడిగితే ఆమె ఎలాగుంది ఆమె ఎలాగుంది, కాసేపు ఏదన్నా ఇంట్లో కూర్చో, ఇప్పుడు కుళాయి రాబోతుంది, ఇప్పుడు కుళాయి వస్తుంది కరెక్ట్గా, సాయంకాలం 5 గంటలకు కాబోతుంది, కుళాయి వస్తుంది, నువ్వు కొంచెంసేపు ఆ పక్క ఇట్లా కూర్చో అని చెబితే ప్రియ సహోదరి సోదరా, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు బలలో చేవేస్తూ అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చిపోతూ పెద్ద మోసుకేసుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని, తెల్లసీర కట్టి చర్చికి వచ్చినప్పుడేమో పెద్ద భక్తుల్లాగా అగపడి ఇంటికి వెళ్ళిన తర్వాత వారు ఏ జనములాగా అగపడుతున్నారో తెలుసా? ఎవరులాగా కనపరచబడుతున్నారో తెలుసా? కాసేపు ఒక చర్చికి రానటువంటి ఒక నామకార్థులు ఎవరో మాకు చెబుతున్నారు, ఆమె నోట్లో నోరేయలేమండి, ఆమె ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తుంది అంతే, మిగిలిన రోజుల్లో ఆమెను గురించి బాబా ఈ వీధంతా కొంచెం నువ్వన్నా చెప్పండి అండి పాస్టర్ గారు విడిగా అని చెప్తున్నారు. ఎవరి గురించి? దేవుని పట్టణస్థులు, దేవుని జనమైనటువంటి వారిని గురించి ఈ రోజున ఇంకా చెప్పి రావాలనంటే ప్రియ సహోదరి సోదరా, ఈ రోజున యేసుక్రీస్తును నమ్మాము, యేసుక్రీస్తును పొందుకున్నాము, యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందాము అని చెప్పుకోవడానికి సిగ్గుపడి రేషన్ కార్డులు తీసేస్తారేమోనని, సమాధుల తోటలో సమాధులు పెట్టనివ్వరేమోనని, కులం నుంచి వెలివేస్తారేమోనని, పెళ్ళిళ్ళకి పిలవరేమోనని, వాటికి వీటికి మనలను దేనిలో ముందుకు రానివ్వరేమోనని సిగ్గుపడుతున్నారు. నీవు ఇక్కడ సిగ్గుపడితే
దేవుడు క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట ఏంటి ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి దగ్గర 24 మంది సంఘ పెద్దల దగ్గర ఆయన నిన్ను గురించి ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఆయన నిన్ను గురించి ఒప్పుకోవడానికి వీళ్ళు నా బిడలని, వీళ్ళు నా రక్తం చేత కడగబడిన బిడలని, వీళ్ళు నా సొత్తు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడతాడు. మరొక ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు, చర్చికి వచ్చినప్పుడు సాక్ష్యం చెబుతాడు బాగా. నా యేసయ్య, నా ప్రభు, నా రక్షకుడు, నన్ను బాగు చేసాడు, నన్ను కాపాడాడు అంటాడు. ఆఫీసులో కానీ ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా అనస్పెక్టెడ్గా కాలు జరిగి పడ్డాడు అనుకోండి, వెంటనే వాడిని ఏ అపాయం కలగకుండా లేపారనుకోండి, దేవుడు ఉన్నాడురా, భగవంతుడు ఉన్నాడురా. భగవంతుడికి దేవుడికి అడ్రస్ లేదనమాట. ఏం అడ్రస్ లేదు? నేను చర్చిలో చెప్పాడు నా యేసయ్య, నా ప్రభు అన్నాడా, ఆఫీసులో ఒప్పుకోడు. ఏమంటాడు తెలుసా? భగవంతుడు అంటాడు. చెప్పండి, భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అమెరికా దర్బార్ ఒత్తి కాదు కానీ నువ్వే. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అన్ని జనులకి దేవునికి మధ్యలో అనుసంధానమైన వాడు నువ్వే. భగవంతుడు ఉన్నాడురా, భగవంతుడు ఉన్నాడురా అంటాడు. చర్చిలోకి వస్తే మాత్రం నా యేసయ్య, నా ప్రభు, నా దేవుడు, నా రక్షకుడు అంటాడు. ఆఫీసులో ఫ్రెండ్స్ దగ్గర అక్కడ అయితే భగవంతుడు చూసుకుంటాడండి. అక్కడ అనొచ్చు కదా, ఏమని? యేసు ప్రభు ఉన్నాడురా, నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నాడురా, ఆయన సజీవుడురా అనొచ్చును కదా. అనడం ఎందుకంటే సిగ్గు. చెప్పండి ఏంటిదంట? చెప్పాలి, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి. ఏంటిదంట? అందరు స్వరమే చెప్పండి. నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు అనుకో, యేసయ్య అక్కడ సిగ్గుపడతాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు అనుకో, యేసయ్య అక్కడ సిగ్గుపడతాడు. కనుక దేవుని సన్నిధిలో వీరు యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని, యెహోవా వలన రక్షించబడిన జనమని, లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా అంతటా ప్రకాశించుదుముగాక. చప్పలు కొడు గట్టిగా. ప్రజ్వరిల్లుదురుగాక, ప్రజ్వరిల్లుదురుగాక, ప్రజ్వరిల్లుదురుగాక. అన్యజనుల ఎదుట ప్రకాశించుదురుగాక. మీ పాస్టర్ గారిని గురించి చెప్పాలంటే ఎక్కడికన్నా వచ్చాడు అనుకోండి, ఏసన్న గారు వచ్చాడు అంటారు. చెప్పండి ఏమంటారు? సెమీ క్రిస్మస్కి పిలిచే మీ పాస్టర్ గారిని, ఆడ ఏసన్న గారు అభిమానులు ఉంటే వెంటనే ఏమన్నారు? బాబు ఏసన్న గారు మళ్ళీ పుట్టాడా, మళ్ళీ పెరిగాడా, మళ్ళీ పెద్దయ్యాడా, వచ్చాడా అన్న. అయ్యా గట్టిగా వాటేసుకొని ఏసన్న గారిని చూసినట్టు ఉందయ్యా మాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏసన్న గారిని చూసినట్టుందయ్యా అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలు కనుక ఆయనకి ఇచ్చిన, ఏసన్న గారికి ఇచ్చిన వాగ్దానం, నీ నోట నీ పిల్లల నోటిలో ఉంచుతానని చెప్పాడు. చెప్పలు కొట్టు గట్టిగా. నీ పిల్లల నోటిలో ఉంచుతానని చెప్పాడు. అలాగా కనిపిస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నిన్ను రక్షించుకుంది అంత్య దినాలలో. ఈ అంత్య దినాలలో నిన్ను రక్షించుకొని తన స్వరక్తమిచ్చి కని కొని తన సంఘముగా ఏర్పరచుకుంది. ఎందుకనంటే ఇంకా నీ ద్వారా అనేకులు రక్షించబడి నీ ఒక మాదిరిగా, నీ ఒక మోడల్గా జీవిస్తావని, అన్యజనుల ఎదుట ఒక మహిమకరంగా ఉంటావని దేవుడు అనేకులు ఒప్పుకునేటట్లుగా ఆయన నిన్ను చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అనేక చీకటి బ్రతుకుల్లో నుంచి, దరిద్ర బ్రతుకుల్లో నుంచి, దొంగతనాలు, వ్యభిచారాలు, కామ వికారపు శాస్త్రాలలో నుంచి, శాతాను శక్తుల్లో నుంచి, శాతపడి శక్తుల్లో నుంచి దేవుడు నేను విడిపించుకొని నడిపించుకొని ఆయన స్వరూపులుగా నేను చేసుకుంటుంది. ఎందుకంటే అనేకులకి మాదిరిగా కనపడి వాళ్ళందరూ ఒప్పుకునేటట్లుగా, అమ్మో వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని ప్రజలు అని వాళ్ళలో ఒక మార్పు ఎలా వచ్చింది, మనం కూడా అలా మారాలి అనే విధముగా దేవుడు నిన్ను మార్చాడు.
నీలో ఉన్న కోపాన్ని తీసేసాడు, నీలో ఉన్న పగలను తీసేసాడు, నీలో ఉన్న ప్రతీకారాలను తీసేసాడు, నీలో ఉన్నటువంటి ఆ అంతకుముందు ఉన్నటువంటి కోరత్వం అంతయు తీసివేసి ఇప్పుడు యేసయ్య స్వభావాలు స్వరూపం అంతా నీకు ఇచ్చాడు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడే అలాగ కనపరుస్తూ ఉంటారు, వంగి దండాలు పెట్టడం, ప్రైజ్ లాడ్ చెప్పటం, ప్రైజ్ లాడ్ స్తుతి ఆరాధన స్తుతి. వాళ్ళ ఇంటికి పోయినాక మళ్ళీ ఇంకా వేరే విధంగా అంతరంగంలోను నీవు నీ క్రియాపూర్వకంగాను దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడితే తప్పక అన్ని జనులందరి గుండెల్లో ఒక భయం వణుకు కలగజేసి తప్పక వాళ్ళందరూ ఒప్పుకుంటారట. దేవునికి స్తోత్రా. మరొకసారి చదువుతారు మూలవాక్యం, మరొకసారి చదువుతారు. యెషయా గ్రంథం 61:9. అదే ముందు చదివిందే. జనములలో వారి సంతతి తెలియపరచబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ చెప్పుకుంటారట. ఆదికాండం మీకు అందరికి సుపరిచయమైన మాట, పెళ్ళిళ్ళలో ఎక్కువ మాట్లాడే మాట, 24:31. లాబాను ఎవరోనంటే ఒక అన్యజనుడు. చెప్పండి, లాబాను ఎవరోనంటే ఒక అన్యజనుడు. ఎలియాజరు అబ్రహాము దగ్గర నుంచి చిన్నది చక్కనిదైనటువంటి రెబెకాను చూసి రెబెకా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లాబాను అంటున్నటువంటి ఒక చక్కటి మాట చదువుతారన్నమాట. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా, నీవు బయట నిలవనేలా. చూడండి, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నీవెందుకు బయట నుంచొని ఉన్నావు, లోనికి రమ్ము అని ఒక అన్యజనుడు ఈ ఎలియాజర్ని పిలవటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరా, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడని ఒక అన్యజనుడు, ఒక విగ్రహారాధికుడు లాబాను ఒక చెక్క బొమ్మలను చెక్కుకొని దాన్ని గదిలో పెట్టుకొని దానికి గంటేసి హారం ధూపం వేసి దానికి భజన చేసేటువంటి వాడు. ఈయన చూసిన వెంటనే ఈయన గురించి చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా. చూడండి, అబ్రహాము వలన, లేకపోతే నీ యజమానుడు వలన, లేకపోతే నీ డబ్బు వలన, నీ ధనం వలన, నీ అధికారాల వలన ఆశీర్వదించబడిన వాడా అని అంటలేదు. ఏమంటున్నాడు? అందరూ స్వరమే చెప్పండి, ఏమంటున్నాడు? స్వరమే చెప్పండి జెంట్స్, మీరు కూడా చెప్పండి బాబు. ఏమంటున్నాడు? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, నిన్ను పిలవాలి, నిన్ను పిలవాలి, నిన్ను పిలవాలి. దేవుని దయనుంది, దేవుని యొక్క కటాక్షమునుంది, దేవుని అభిషేకమునుంది, దేవుని యొక్క మారు మనస్సు, పరిశుద్ధాత్మ ఈ విధమైనటువంటి బల్లారాధనలో చేయవేయటం ద్వారా ఈ దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కటాక్షం నీ మీదకు సమృద్ధిగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కొక్కరు కూడా యెహోవా వలన ఆశీర్వదించబడిన వాళ్ళారా, లోపలికి రమ్మో అని పిలవాలి. ఈ రోజున చాలా మందిని మనం గమనించి చూస్తాం. పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఎల్లంగలోనే కూర్చోబెట్టుకుంటారు. రంగులో నీళ్ళు ఇస్తారన్నమాట, గ్లాసు. బాగున్నారా, ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు, అదే మొత్తం మీద వాళ్ళ దగ్గర కానీ కొంచెం భౌతికంగా ఉంది అని చెప్పారనుకోండి, పర్వాలేదు, ఇల్లు కట్టాము, చేసాము, కారు కొన్నాము, కొంచెం ఇట్లా ఉన్నాం, అలా ఉన్నాం అంటే కొంచెం వాళ్ళకి తగినట్లుగా ఉంటుంది అన్నమాట. తర్వాత కాస్త ఏమీ లేదు, కొంచెం నిస్సహాయంగా ఉన్నాం,
కొంచెం ఇట్లాగున్నాం, కొంచెం అలాగున్నాం, కొంచెం ఇలాగున్నాం అని కానీ అంటూ ఉన్నారనుకోండి, లోపల నుంచి నీళ్ళు తీసుకొని వస్తూనే మళ్ళీ ట్రైన్ ఎప్పుడు అని అంటూ ఉంటారు అన్నమాట. ఇండైరెక్ట్గా మళ్ళీ ట్రైన్ ఎప్పుడు, బస్సు ఎప్పుడు, సాయంకాలమా, రేపా, పొద్దుట, ఏంటి వచ్చినప్పుడు ఏంటి స్పెషల్గా ఏంటి ఒక పూట దాటిందనుకోండి కాస్త వెరైటీస్ మారుతాయి అనమాట. ఇంకొక పూట మారింది అనుకోండి వేరుగా ఉంటుంది అనమాట. మళ్ళీ అనలేక వేరే వాళ్ళ చేత ఎప్పుడు వెళ్తావు ఏంటి అని ఇండైరెక్ట్గా ఏంటి అనుకునేటువంటి మాటలు మనకు వినపడేటట్లుగా అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రియ సహోదరి సోదరా, ఆశీర్వాదం లేదు కాబట్టి ఈ లాబాను యెహోవా వలన, యెహోవా ద్వారా రక్షించబడి ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. దేవునికి స్తోత్ర. చెప్తాం గట్టిగా హల్లెలూయా. నీవు అన్యజనులందరూ కూడా ఒప్పుకొని, అన్యజనులందరూ కూడా చెప్పుకునే విధముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నా దేవుడు నిన్ను ప్రసిద్ధికి ఎక్కించునుగాక, నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు నిన్ను మహిమా ప్రభావాలతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సోదరా, అన్ని జనులందరూ కూడా చెప్పుకునే విధముగా నా దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆ దిశగా, ఆ విధంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. భూ సంబంధంగా, ఆత్మ సంబంధంగా అన్ని విషయాలలో నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయంలో కూడా చూస్తే ఇస్సాకు ఆ దేశమందుండి ఓ భయంకరమైనటువంటి కరువు వెలువడి చేస్తుందట. కరువు వెలువడి చేస్తుంటే ఇస్సాకు చెప్పారు పెద్దలందరూ. ఏమని చెప్పారు తెలుసా? అయ్యా, ఇదిగో ఈ ప్లేస్లో మీ నాన్నగారు బావి తవ్వారు, శత్రువులు పూర్తి చేశారు బాబు, దీన్ని త్రవితే ఏమైనా నీళ్లు వస్తాయేమో అని చెప్పారు. వెంటనే ఇస్సాకు తన తండ్రి యొక్క బావి తవ్వటం ప్రారంభించాడు. వారి నాన్నగారు అబ్రహాము త్రవ్విన బావులు శత్రువులు పూడ్చివేస్తే ఆ బావులు ఇస్సాకు త్రవ్వటం ప్రారంభించాడు. త్రవ్వగా ఆడ జలలు కలిగినటువంటి ఓటలు ఉబిగుతూ వచ్చాయంట. ఒకసారి చప్పలు కొట్టండి, గట్టి కొట్టండి. ఇస్సాకు కూడా సంతోషించి అమ్మయ్య అనుకొని అక్కడ గుడారం వేసేసాడు. అక్కడ గుడారాలు వేసాడు. కాపర్లు గుడారాలేండి, గుడారాలు వేసాడు. రాంగులని గుడారాలేంగులో నీళ్లు చేదుకుంటున్నారో లేదో వెంటనే గెరారు కాపరస్తులు వచ్చారనమాట. ఈ స్థలం ఎవరిది అనుకున్నావు, ఈ ప్రాంతం ఎవరిది అనుకున్నా, లెగుస్తావా లేవా, ఇది మాది. ఏది? బావు తవ్వుకోలేదు వాడు, బావులు తవ్వాం మనం. బావులు తవ్వలేదు వాళ్ళు, బావులు తవ్వాం మనం. త్రవ్విన తర్వాత జలలు కలిగినటువంటి నీరు వచ్చిన తర్వాత మీరు ఏమనుకోనంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి చెప్తా. దేశమునకు జ్ఞానం నేర్పించింది ఎవరు? ప్రపంచానికి టెక్నాలజీ నేర్పించింది ఎవరు? ఈ బల్బు కనుక్కున్నది ఎవరు? ప్రపంచవ్యాప్తిగా క్రైస్తవుడు ఒక జ్ఞానముతో, పరలోక సంబంధమైన జ్ఞానముతో ప్రపంచం అంతటికి నేర్పించి దేశాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో క్రైస్తవుడు అన్ని శాఖలలో ముందుకు తీసుకుని వెళితే విలియం కేరీ గారు లాంటి వారు, మదర్ తెరీసా లాంటి వారు, గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రవక్తలు, మిషనరీలు అందరూ వచ్చి ఈ దేశాన్ని ఒక అడుగు అనేకుల ఎదుట ఒక ఘనతాస్పదముగా అంబేద్కర్ గారు లాంటి వారికి జ్ఞానాన్ని నేర్పించి క్రైస్తత్వంలో దిగిన తర్వాత
రాజ్యాంగాన్ని రాయించి ప్రపంచాన్ని, దేశాన్ని ఇలాగ నడిపించు అని చెప్పిన తర్వాత ఇప్పుడు భావి మాదంటారేంటి? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. గెరారు కాపురస్తులు, రే అసలు చీకట్లో ఉన్నటువంటి మీకు వెలుగును ప్రసాదించింది ఎవరు? క్రైస్తవుడు. చప్పలు కొట్టు గట్టిగా. క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించిన క్రైస్తవుడు ప్రాణ త్యాగాలు చేసి నిద్రాగారం లేకుండా సమస్తను విడిచిపెట్టి వచ్చి అనేకుల జీవితాలలో వెలుగును కుమ్మరించారు. నీళ్లు ఉబికిని, నీళ్లు వచ్చినాయి, పంటలు పండుతున్నాయి, సమస్తమును బాగుగా కట్టబడుతున్నాయి. ఇప్పుడు మాది లే, ఇప్పుడు మాది, ఇది మాది, మాది. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మాదిది సర్లేని తగ్గించుకొని ఇసాకు కాపురస్తులు మళ్ళీ మోటా ముళ్ళు సర్దుకొని తిన్నగా బయలుదేరి ఇంకోసాడు పోయారు. మళ్ళీ ఇంకోసాడు ఆడు కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు బావితో. మళ్ళీ బావితో ఆడ కూడా సేమ్ జలలు కలిగినటువంటి ఓటలు వచ్చాయి. వస్తే మరి ఆడ కూడా వచ్చేసారు. ఇది కూడా మాదే, ఇది కూడా మాది, లేచిపోతారా లేదా? అసలు మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు ఇక్కడికి? మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు ఇక్కడ? మిమ్మల్ని క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తాం అని రోమా చక్రవర్తులు, ఫరో ఎంతోమంది లేచారు. వాళ్ళందరూ మట్టి తిన్నారు. హల్లెలూయా. వాళ్ళందరూ మట్టి తిన్నారు. ఇస్సాకు మరలా తగ్గించుకొని మళ్ళీ మూట సర్దుకొని మళ్ళీ వెళ్ళాడు. ఇంకోసారి దొరికితే ఆ రాత్రి దేవుడు గెరారు కాపురస్తులను దర్శించాడు. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం, తర్వాత 28వ వచనం. ఎవరు ముందు తీస్తే వాళ్ళు స్పీడ్గా చదవాలా? యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైనటువంటి అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను. 29వ వచనం. మేము నిన్ను ముట్టమయ్యా, నీకు మేలే చేస్తాం తప్ప నిన్ను ఏమీ చేయక నిన్ను సమాధానంతోనే పంపుతాము. అసలు పోవద్దు, ఇక్కడే నివాసం చేయండి. చప్పలు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. మీరు ఇక్కడే నివాసం చేయండి. నేను కొంత దీనిలో ప్రజెంట్ మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు కొంత వ్యాఖ్యానం చేస్తాను, శ్రద్ధగానండి. ఇస్సాకు ఎక్కడ బావుతో అయితే అక్కడ నీళ్లు జలలు కలిగినటువంటి ఓటలు వచ్చాయి. ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదించబడింది. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేయగా నూరంతలుగా పంటను పొందాడు. ఇస్సాకు ఆశీర్వాదం, ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదం. దేవుని బిడ్డ, అబ్రహాము యొక్క కుమారుడు. మనం కూడా జకరియా వలె అబ్రహాము కుమారులుగా మార్చబడ్డాం. ఆ మధ్య ఓ సహోదరుడు బాగా నాకు మంచి వ్యాపారం చేస్తున్నాను అన్నయ్య గారు, ప్రార్థన చేయండి అని చెప్పాడు. మొత్తం మీద ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. ఏం ప్రార్థన, ఏ వ్యాపారం పెట్టామంటే ఇడ్లీ బండి వ్యాపారం. చెప్పండి, ఏ వ్యాపారం? ఇడ్లీ బండి వ్యాపారం పెట్టాడు. మంచిదే అన్నయ్య, పొద్దున్నే రండి, బండి కట్ చేయాలా, బండి కాడ పొద్దున్నే ఒక వాయి వేస్తాను, ఫస్ట్ వాయి నువ్వే తినాలి. అవి వాయి తింటానా, 2 ఇడ్లీ కదా, సరే ఎట్టో కట్ట అని చెప్పేసి మొత్తం మీద వెళితే మొత్తం మీద జనం బాగా పెట్టాడు. స్టూల్స్ గీల్స్ అన్నీ పెట్టేసి అప్పటికి జనాలను ఆన్లైన్లో అందరికి గేదర్ చేసి పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రార్థన చేసి అనమాట, ప్రభా బిడ్డను ఆశీర్వదించు, వర్ధిల్లించి దీవించు అని. తర్వాత మొత్తం మీద ఆ రోజు అందరికి ఫ్రీ ఇచ్చేసాడు. మేము కూడా తిన్నాం, బాగున్నాయి అబ్బాయి అంటే బాగున్నాయి అని చెప్పుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఒక నెల దాటిన తర్వాత మళ్ళీ పొద్దున్నే ఎవరింటికి వెళ్ళాల్సి వస్తే మనోడు బండి ఉంది, అక్కడ పోయి టిఫిన్ చేసి వెళ్దాం, అటుపోనిరా.
ఆడు బండి లేదు, మనోడు లేడు. ఈ రోజు ఏమన్నా లీవ్ పెట్టాడేమోనని అర్జెంటుగా కాల్ చేశాను. తమ్ముడు ఎక్కడ పోయేవరా అంటే, ఎక్కడ పోయేది ఏందన్నా, మా ఇంటికాడ ఉన్నా. మీ ఇంటికాడ వ్యాపారం వేయలేదా, బండి వేయలేదా? ఏం బండి? ఇడ్లీ బండి వేయలేదా? ఇడ్లీ బండి తీసేసి ఎప్పుడో తీసేసాగా. కలిసి రాలా? చెప్పండి, ఏం రాలేదంట? కలిసి రాలా. తర్వాత మన చర్చి ముందుగా ఇంకొక వ్యాపారం పెట్టాడు. ఏంటి తెలుసా? చిన్నపిల్లల షెడ్డీలు, డ్రాయర్లు, గౌన్లు ఇవన్నీ పెట్టుకొని సైకిల్ మీద చేతి మీద వేసుకొని అరుచుకుంటూ వస్తున్నాడు. డ్రాయర్లో, షెడ్డీలో ఆయన. ఏంటి అరే ఇదేడు మన గొంతులా ఉంది, పిలువరాడు అన్న. అది కలిసి రాలేదు, మెలిసి రాలేదు, ఇది వేసాను. ఓకే ప్రభా దీవించి ఆశీర్వది. మరి మేము అందుకే దీవించడానికి ఆశీర్వది. మొత్తం మీద వెళ్ళాం. మరలా ఒక వారం 10 రోజులు చూస్తే వాడు ఏ కోశాన ఆ వ్యాపారం కూడా కలిసి రాల. పాస్టర్ గారిలో లోపం ఉందా, వాళ్ళలో లోపం ఉందా అని నన్ను నేను సిగ్గుపడుతున్నా. అందరికీ ఏం బాగుంటుంది, వీడికి ఎందుకు బాగుండట్లేదు, ఏంటి ప్రభా అని నేను కూడా మోకరించి గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నా. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా హల్లెలూయా. వాడు ఏంటి దేవుని ఎదుట నమ్మకంగా కానీ, దేవుని దగ్గర దశమ భాగం తీయటం కానీ, దేన్ని ఆ దేవుని దగ్గర చర్చికి రావటం కానీ, ఆదివారం రావటం కానీ ఏ కోశాన చేయడు. ప్రభు చెప్పాడనమాట, బాబా నువ్వు గాదులే ఉండు, నీ ప్రార్థన విన్నాను కానీ వాడిని బట్టి ఆగింది ఆడ వ్యవహారం, కొంచెం ఆగులే. ఇస్సాకేమో త్రవ్వించోట్లల్లా బావులో నీరు వచ్చింది. ఏంటి ఈడేమో పెట్టిన వ్యాపారాలన్నీ ఏమో వెళ్ళిపోతానేమన్నీ, అభివృద్ధి కలగట్లేదేంది? కొంతమంది ప్రియ సహోదరి సోదరా, ఎంత ప్రార్థన చేస్తున్నా అస్సలు కలిసి రావట్లేదు అన్నయ్య. ఎంత ప్రార్థన చేస్తున్నా అస్సలు కలిసి రావట్లేదు. ఏదో ఉంది నీ కాడ, సెన్స్ కొడుతుంది చూసుకో. ఏదో ఉంది, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావు దేవుని దగ్గర. ఏదో ఎక్కడో మిస్టేక్ ఉంది నీ దగ్గర. ఏమమ్మా బాప్తిస్తం తీసుకోవా, కొంచెం చాలా కాలం నుంచి వస్తున్నావు, పెద్ద బొట్టు పెట్టుకుని వస్తున్నావు అని అడిగాను మా సంఘంలో, మిమ్మల్ని కాదులే. అని అడిగితే ఏం చేశాడని అంది. చెప్పండి ఏమంది? ఏం చేశాడని అంది. నాకు ఎక్కింది కిక్కు సిర్రుమని. ఆనంగంలోనే ఆయన ఏం చేశాడా, ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు చెప్పు అన్న. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు చెప్పు. దేవుని మందిరానికి ఆదివారం మాత్రం ఎప్పుడో నెలకు ఒకసారి వస్తావు. నేను అడిగా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావా, బాప్తిస్తం పొందావా, బైబిల్ చదువుతున్నావా, సేవకులు చెప్పిన వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? ఎవరు ఏ చెబితే అది, ఏ పండగ వస్తే ఆ పండగ, ఆ టెంకాయ కొట్టాలి, ఆ బట్టలు వేయాలి, ఏంటి అటు పోతే అటు, ఇటు పోతే ఇటు అన్నట్లుగా ఉంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? బాప్తిస్తం పొందు అని అంటే, బాప్తిస్వానికి ఇంకా సమయం ఉందంట ఆమెకి. అప్పటికి 55 ఏళ్ళు. ఇంకెప్పుడు సమయం? 55 ఏళ్ళు. ఏంటి బాప్తిస్తం పొందు అని అంటే ఇంకా సమయం ఉందలే అంటది. అసలు ఫస్ట్ దేవుడు నిన్ను అన్యజనుల ఎదుట ఒక గొప్ప ఆశీర్వదించబడినటువంటి ప్రసిద్ధికి ఎక్కినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని బిడ్డగా నువ్వు మారాలి కదా. హల్లెలూయా. నా బోధ అర్థమైన వాళ్ళంతా గట్టిగా ఒకసారి హల్లెలూయా చెబుతారు. అసలు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్న వాళ్ళు కూడా గట్టిగా హల్లెలూయా చెబుతారు. మంచిది, మొత్తం మీద అందరికీ అర్థమవుతుంది, దేవునికి సంతోషం. ఆమేన్. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇస్సాకు ఎక్కడ బావులు త్రవ్వగా అక్కడ జలాలు కలిగినటువంటి ఓటలు ఉబిగాయి. దేవుని ద్వారా రక్షించబడినటువంటి వారులారా, యెహోవా వలన ఆశీర్వదించబడడానికి విచ్చేసినటువంటి వారులారా, నా దేవుడు నిన్ను ఆత్మీయంగాను భౌతికంగాను చేస్తున్న వ్యాపారాలలో, ఉద్యోగాలలో, చేతి పనుల్లో నా దేవుడు 100 నిన్ను ఆశీర్వదించునుగాక, ప్రమోషన్లతో దీవించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం.
చప్పట్లు కొడుతూ, అదిగో నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక, నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, చక్కటి గృహాలు కట్టబడునుగాక, ఆరోగ్యంతో నింపబడునుగాక, అంధకార శక్తులు యేసు నామములో తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. లోరి రబగ శరబలబక రబలబక శరబల. నిశ్చయముగా నా దేవుడు ఇట్టి కార్యాన్ని నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరా, యెహోవా ద్వారా రక్షించబడి, యెహోవా ద్వారా ఆశీర్వదించబడి, మన ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్, పళ్ళు, టూత్పేస్ట్, కోల్గేట్. చెప్పండి ఏంటిది అది? ఏటు. అందరూ చెప్పండి ఏటు, కోల్గేట్. క్రైస్తవ వ్యవస్థ దాన్ని నడిపిస్తుంది. రాబడి అంతా ఎక్కడెక్కడ మిషనరీలు ఉన్నారో అక్కడ పంపించేస్తారు. దశమ భాగం వాళ్ళ కంపెనీని నడిపిస్తారు. దశమ భాగమే వాళ్ళు ఉంచుకొని వచ్చిన లాభాలన్నీ కూడా ఎక్కడ సువార్థికులు ఉన్నారో, ఎక్కడ పేద దేశాలు ఉన్నాయో, ఎక్కడ సువార్త లేదో అక్కడికి పంపించి జరిగిస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తిగా కోల్గెట్టు విస్తరించిపోయింది. మనం చిన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి, మనకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా ఆ పౌడర్ ఏదో ఉండేది, చేతులు వేసుకొని రుద్దుకునేవాడు. మీ కళ్ళు ఉందా? విస్తరించి. కారణం ఏంటి అని అంటే వారు దేవుని యందు, దేవుని ద్వారా, దేవుని వలన ఆశీర్వదించబడుతున్నటువంటి వారు. ఎందుకు ఇలాగ చెప్పి రావాలంటే చాలా 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 ఉన్నాయి. ఇలాగ మన దేవుడు నిన్ను దరిద్రమైన స్థితిలోనో, కన్నీళ్లలోనో, వ్యాధులలోనో, సమస్యలలో నిన్ను ఉంచటానికి పిలవలేదు. అనేక అన్యజనుల ముందు, అనేకులు ఎదుట ఘనపరిచి వీరిలాగా ఉండాలిరా అనేటట్లుగా దేవుడు నిన్ను పెట్టాడు. హల్లెలూయా. వీరులాగా ఆశీర్వదించబడాలిరా, వీరులాగా ఉండాలిరా, వీరులాగా బాగుండాలిరా మనం అనేటట్లుగా దేవుడు మనల్ని ఉంచాలని పిలిచాడు. మరి ఈ రోజున నీవే అన్యజనుల ఎదుట, నీవే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నీ బాధలు, నీ సమస్యలు చెబుతూ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళే అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నావు కదమ్మా, ఎందుకు ఇలాగా అని అంటున్నా. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకోపోయావా అంటారు. రోగాలతో బాధపడుతూ చివరి క్షణాలు ఉంటే డాక్టర్లు చెబుతారన్నమాట. ఏమని తెలుసా? వసన్న మందిరాలకు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, పాస్టర్ గారి ద్వారా క్లియర్ అవుతుంది. ఎవరికి చెబుతున్నారు? దేవుని బిడలకి. దేవుని బిడల్లో ఉండాలి ఆ రోషం. దేవుని బిడల్లో అనేకులకి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, వెలుగుకరంగా, దీవెనకరంగా ఉండాల్సిన వారు ఈ రోజున ఎలా ఉంటున్నారు? చాలామంది క్రీస్తు ఎదుట మహిమకరంగా కనిపించట్లేదు. కానీ ఎందుకు దిగానో, ఎందుకు పొందుకున్నానో, ఇలా కాదు. క్రీస్తును నమ్మినవాడు ప్రపంచంలో ఎక్కడ కూడా నష్టపోలేదు. హల్లెలూయా. ఏ ఒక్కరు కూడా నష్టపోలేదు. ఆయన తప్పక వారిని ఆదుకుంటాడు, తప్పక ఆశీర్వదిస్తాడు, తప్పక వర్ధిల్లింపజేస్తాడు, తప్పక నా దేవుడు నూరంతలుగా మహిమపరచునుగాక. నీవు చేయవలసిన రీతిలో భక్తి చేసి, నడవలసిన రీతిలో ఆత్మీయతలో నడిచి, చేయవలసిన రీతిలో ప్రార్థన చేస్తే ఆయన ఎప్పటికీ నీ చేయి విడిచిపెట్టాడు. నీతిమంతులు పిల్లల తదనంతరాలు ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పి నీ ఒక్కదానితో కూడా కాదు, నీ ఒక్కడితో కూడా కాదు, నీ పిల్లల వరకు నా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒప్పుకొని చెప్పుకునేటట్లుగా నా దేవుడు యెహోవా ద్వారా రక్షించబడిన జనమని, యెహోవా వలన ఆశీర్వదించబడిన జనమని అందరు చెప్పుకునే విధంగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. సెకండ్ వన్, రెండో మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఓ పల్లవి, ఒక చిన్న పాడదామా? ఒక చిన్న పాట.
ఫ్రెడన్న పాట పాడారా? ఫ్రెడన్న కొత్త పాట పాడారా? ఎవరైనా పాడారా? హల్లెలూయా. దాసు కురిసింది తొలకరివాన నా గుండెలోన, చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపాయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొరలి ప్రవహించి నా గుండెలోన. అందరూ స్వరమెత్తి పాడదామా? చప్పట్లు కొడదాం. పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. కురిసింది తొలకరివాన నా గుండెలోన. అందరు స్వరమెత్తి పాడదాం. జీవజల ఊటలు ప్రవహింపజేశావు, ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల ఊటలు ప్రవహింపజేశావు. కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు. కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు. స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయసాగరా, స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయసాగరా. పొంగి పొరలి ప్రవహించి నా జీవి గట్టిగా ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన. అందరూ స్వరమెత్తి పాడదాం. నా యేసయ్యా. కురిసింది తొలకరివాన నా గుండెలోన, చిరుజల్లులా నీ వాక్యమే వర్షమై, చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపాయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించెదా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆరాధించి ఆనందించి నా యేసయ్యా. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా
నిలిపితివి. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నా శీల మండలమునకు సౌందర్యమునిచ్చితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నడిపితివి. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నన్ను నిలిపితివి. తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా, తడిసి మునిగి తేలెదనయ్యా ప్రేమ సాగరా. పొంగి పొరలి ప్రవహించే ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించే గట్టిగా చేరులో ఉన్న వాళ్ళు గట్టిగా ఆరాధించేది నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించి నా జీవితాన ఆనందించి ఆరాధించదు నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా యేసయ్యా. ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల ఊటలు ప్రవహింపజేశావు. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం. దానియేలు పుస్తకం, దానియేలు 5వ అధ్యాయం 14వ వచనం, తర్వాత 29వ వచనం కూడా చదువుతారు. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం, ఆ తర్వాత 29వ వచనం చదువుతారు. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నాయని నిన్ను గురించి బాగా తెలుసుకున్నాం మేము. దేవతల దేవుని యొక్క ఆత్మయు వివేకమును బుద్ధియు నీ యందు ఉన్నాయని నిన్ను గురించి మేమందరము తెలుసుకున్నాం. ఈ మాట దానియేలు గురించి ఒక రాజు రాజ సముఖములో దానియేలును గురించి చెప్పుకుంటున్నారట. దానియేలు ఒక గొప్ప ప్రార్థనాపరుడు. దానియేలు యందు దేవుని ఆత్మ పని చేస్తుందని, దానియేలు యందు దేవుని యొక్క జ్ఞానం ఉన్నదని, దానియేలు దగ్గర దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క వివేచన పని చేస్తుందని ఆయన గురించి మేము విన్నాము, తెలుసుకున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో సముఖములో చేరినటువంటి వారులారా, యెహోవా మందిరములో నిలిచినటువంటి వారులారా, దేవుని యొక్క ఆత్మ నీలో పని చేయాలి, దేవుని యొక్క జ్ఞానము నీలో పని చేయాలి, దేవుని యొక్క వివేకము నీలో పని చేయాలి, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నదని అనేకులు నిన్ను గురించి చెప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. అనేకులు చెప్పుకునే విధముగా నీలో దేవుని ఆత్మ పని చేయాలి, పని చేయునుగాక. ఆమేన్. సృష్టి ఆరంభంలో త్రిత్వ దేవుని యొక్క పని నేటి వరకు జరుగుతున్నది. బాగానండి. సృష్టి ఆరంభంలో తండ్రి అయిన దేవుడు పని చేశాడు. భూమిని సృజించి ఆకాశమును జ్యోతులను నిర్మించి దేవదూతలను ఆదం అవ్వలను
సమస్తమును నిర్మించి ఆయన 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి నుంచి మలాకి వరకు దేవుని యొక్క పని కానొస్తుంది. తండ్రిని దేవుని యొక్క పని, తర్వాత కుమారుని యొక్క పని ఏమిటి అని అంటే, ప్రియ సహోదరి సోదరా, ఆయన సువార్తను ప్రకటించాడు. మనుషులందరి నిమిత్తము ఆయన శిలువను మోసాడు, ప్రాణమును పెట్టాడు, 3వ రోజున లేచాడు. ఆయన పునరుద్ధానుడై లేచి వెళ్ళాడు. వెళ్ళే ముందు చెబుతున్నాడు 3వ ఆయన పని. వేరొక ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు. నేను ఏ సంగతులు మీతో చెప్పానో ఆ విషయాల గురించి మీలో పని చేస్తాడు. చప్పలు కొడతాను గట్టిగా 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 గట్టిగా. నేను ఏ విషయాల గురించి ఆది నుంచి తండ్రియు మేమును చెప్పినటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయో అవి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముని పని సంఘాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెగా అలంకరించడానికి ప్రతి దినము సంఘాన్ని అలంకరిస్తున్నాడట. ఆయన వాక్యముతో స్నానం చేపిస్తున్నాడు. ఆయన వాక్యముతో ఎండి మత్స, డాగు, ముడత, కళంక మరెట్టిది ఏది లేకుండా ఆయన కడిగి వేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని పవిత్రపరుస్తున్నాడు. దానియేలులో దేవుని ఆత్మ పని చేస్తున్నట్లుగా సంఘంలో విచ్చేసిన ప్రతి ఒక్కొక్కరిలో దేవుని ఆత్మ పని చేయునుగాక, దేవుని ఆత్మ దిగి వచ్చునుగాక, పరిశుద్ధాత్మ ప్రభావతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్. దేవుని ఆత్మ నీలోనికి రావాలి. ఆ విషయాన్ని అందరూ చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇతనిలో ఈమెలో దేవుని ఆత్మ ఉంది, ఇతనిలో ఈమెలో దేవుని ఆత్మ పని చేస్తూ ఉంది. మీ సంఘ సేవకుని గురించి ఒక చిన్న విషయం చెప్పి వాక్య భాగంలోనికి వెళ్తాం. ఒంగోలుకి దైవజనులు ఎస్ఎన్న గారు ఉన్నప్పుడు పంపించడానికి నాకు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాడు. ఇద్దరం ఒకటి పగలు సంతోషాలు బాధలు రోజు చెప్పుకుంటాం. ఒంగోలుకి ఎవరిని పంపించాలి ప్రభా అని ఎస్ఎన్న గారు ప్రార్థన చేసుకుంటుంటే తన రూమ్లో డైరెక్టర్గా మీ సంఘ సేవకుడు పాలరాజానని ఆయన కళ్ళ ఎదుట క్లియర్ కనిపిస్తున్నాడు. కొట్టొచ్చినట్టు కనిపిస్తూ, ఇదిగో ఈ దైవజనుడిని పంపించు. అప్పుడు చిన్న కాకాణిలో సేవ చేస్తున్నారు. చెబితే ఎస్ఎన్న గారు ల్యాండ్ లైన్ నుంచి గోరంట్లకు ఫోన్ చేసి ఆ సేవకుని పిలిపించి ఆడ పంపించాలని లేచి వస్తున్నాడంటే తన రూములో నుంచి. అప్పుడే ఈ పాస్టర్ గారు, వెసిలన్న, రమేష్ అన్న ఆ డోర్ దగ్గరే నుంచున్నారట. ఎస్ఎన్న గారు అట డోర్ దింగులోనే ఆడే నుంచున్నారట. ఒరే ఈయన మామూలుడు కాదురా వెస్లీ, రమేష్, ఈయన గురించి దేవుడు నాకు చూపించాడు. చప్పలు కొడతాం గట్టిగా. ఈయన అర్జెంటుగా కారు ఇచ్చి ఒంగోలు పంపించండి అని చెప్పాడు. అప్పట్లోనే ఒంగోలు పంపించండి. ఒంగోలు పెద్ద సెంటర్, గొప్ప గొప్ప దైవజనులు చేశారట. ఒంగోలు పంపించండి అర్జెంటుగా. దేవుడు ఇప్పుడే చెప్పాడు నాకు. హల్లెలూయా. అవి విన్నప్పుడు తరచుగా అవన్నీ గుర్తొస్తుండే. దైవజనులు ఎస్ఎన్న గారు ఆయన గొప్ప దైవజనుడికి ఈ దైవజనుడిని చూపించడం ఎంత ఆశ్చర్యం. మీరెంతైనా ధన్యులు. హల్లెలూయా. ఇంత గొప్ప దైవజనుడిని మీరు కలిగి ఉన్నారంటే మీరు ఎంతైనా ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. ఈయన యందు, మీ యందు దేవుని ఆత్మ పనిచేస్తుందని అన్యజనులందరూ చెప్పుకోవాలి. మా సంఘానికి మాది గుంటకల్ సెంటర్ చర్చి పక్కన బ్రాంచ్ ఒకటి ఉంది, నేమకల్లు. చెప్పండి ఏ కళ్ళు? తాటి కళ్ళు కాదు. చెప్పండి ఏ కళ్ళు? నేమకల్లు. ఆ చర్చికి ఒక వస్తుంది కుమారిమ్మ అని, అంతరాలు అమ్ముతుంది అనమాట. ఏమమ్ముతుంది? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎవరన్నా వచ్చి
అయ్యా బాగుండట్లేదయ్యా, మధ్య ఏంటో కొంచెం బాగుండట్లేదయ్యా, కొంచెం ఏదో ఒళ్ళు నొప్పులుగా ఉంటుందయ్యా, కొంచెం ప్రార్థన. ఆయన ఏమో రోషంగా ఏసునామములో పో అంటాడా. ఆ వెంటనే ఆ ఇంటికి సాయంత్రానికి ప్రత్యక్షమైద్దంట. అక్క దేనికి దానికి ఉండాలక్క, నువ్వు అంతరం కట్టుకోక్క అంటదంట. అసలు ఎవరు చెప్పాల్సింది? ఈ మనిషి మమ్మల్ని బాప్తిస్వం పొందింది, యేసు రక్తం చేత కడగబడుతుంది, ప్రతి 1వ తారీఖు వస్తుంది, బల్లారాధనకు వస్తుంది, 1వ తారీఖు సెంటర్కి వస్తుంది. ఏంటి అసలు చప్పట్లు కొడితే అసలు అంతే, వాళ్ళ చెంపలు వీళ్ళ చెంపలు పగిలిపోతాయి అంతే, అట్ట కొడుతుంది. మళ్ళీ ఇదేంటమ్మా అంతరాలు అమ్మటం ఏంటమ్మా నువ్వు? హల్లెలూయా. నీలో దేవుని ఆత్మ లేదా? దేవుని జ్ఞానం లేదా? సొలొమోను రాజ్య పరిపాలన చేయటానికి ముందు ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సముఖంలో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. ఒకరు ఎంపికైతే మెజారిటీతో గెలిస్తే వెంటనే వాళ్ళు ఏమి తేల్చుకొని లెక్కలేస్తారు తెలుసా? ఎంత రాబడి ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత పోబడి ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమందికి మనం జీతాలు కట్టాలి, ఎంతమంది దగ్గర నుంచి మనం ఓడిపిక్కోవాలి, లాక్కోవాలి, కరెంటు బిల్లులు పెంచాలా తగ్గించాలా అని చూసుకుంటూ ఉంటారు. కానీ సొలొమోను దేవుని మందిరానికి వచ్చి, అయ్యా ఈ రాజ్యాన్ని దేశాన్ని పరిపాలించటానికి నాకు జ్ఞానము దయచేయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఏమడుగుతున్నారు? చెప్పండి, ఏమడుగుతున్నారు? నాకు నీ ఆత్మయు, నీ జ్ఞానమును, నీ వివేకమును, నీ ఆలోచన నాకు దయచేయి, లేకపోతే బాబో ఈ ప్రజల్ని నేను నడిపించలేను స్వామి అని ప్రభు సన్నిధిలో అడిగితే ప్రభు కూడా స్టన్ అయిపోయి ఆశ్చర్యపడిపోయాడు. ఒరే వీడు రథాలు అడుగుతాడు, రౌతులు అడుగుతారు, ఏంటి పిరంగులు లేకపోతే కత్తులు కటార్లు అడుగుతాడు అనుకున్నాను, ఈడేంద్ర లేచి జ్ఞానం అడుగుతున్నాడు అని దేవుడు ఆశ్చర్యపడి పో ఇచ్చేసే పో అంతే. దేవుడు జ్ఞానం ఇచ్చి ఈ రోజున చదువుకుంటున్నటువంటి పిల్లలకి అన్న 10th క్లాసు ఇంచుమించు 5 సార్లు చదివిన తప్పిపోతున్నాడు అన్నయ్య. ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అనే మా పిల్లోడికి అస్సలు చదువు ఎక్కట్లేదు అన్నయ్య. అనే చదువుకున్నాం ఉద్యోగం రావట్లేదు అన్నయ్య. ఇట్లా కుటుంబ వ్యవస్థలో కూడా స్త్రీల సమాజం అనే మాట సముద్రాన్ని ఎదొచ్చిన కానీ అన్నయ్య ఈ సంసారాన్ని ఎదలేకపోతే ఇది నాకు కుటుంబం కాదు నరకంలాగా ఉంది. నీకు ఫస్ట్ జ్ఞానం లేదు. ఏమి లేదు? జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఈడాకులు. చెప్పండి, ఏమాకులు? ఈయనతో నేను ఉండలేను, ఆమెతో నేను ఉండలేను, అత్తతో నేను ఉండలేను, మామతో నేను ఉండలేను. జ్ఞానం ఉండాలి. సొలొమోను అడిగినట్లుగా అడగాలి. దానియేలులో ఉన్నట్టుగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జ్ఞానం, వివేకం, వివేచన, బుద్ధి దేవుని నీలో పని చేయాలి, చేయునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సోదరా, ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి దేవుని ఆత్మ లేక. అనేక విశ్వాసులు వెలిగించబడినంతకాలం, నడిపించబడినంతకాలం, ఉద్యోగం ఉన్నంతకాలం ఉద్యోగం ఉండి ఏంటి స్వయం కృషి, స్వయభక్తి, సొంత ఆలోచనలన్నీ చల్లారిపోయినాక ఇప్పుడు సత్తగిలబడి సత్తా అంతా కోల్పోయి ఇళ్ళకాడ కూర్చొని చర్చికి రావట్లేదు. ఏంటంటే 3 లేదంట. ఏమి లేదంట? 4 లేదా? 3 లేదా? చర్చికి వచ్చేదానికి 3 లేదంట, 4 లేదంట, 5 లేదంట. ఏమక్క బయలుదేరావా పొద్దున్నే? నువ్వు పోమ్మా. ఆయన ఏమన్నాడు? ఆయన మీద వంక పెడుతుంది మాటికి. ఆయన ఊరుకోవట్లేదమ్మా ఈ పూట అంటది. ఆయన ఏమో అనలా పాపం, ఆయన ఏమనలేదు. ఆయన ఊరుకోవట్లేదమ్మా ఇవాళ వస్తుంటే నువ్వు వెళ్ళులే అంటది. ఎందుకంటే ఈ మనిషికి 3, 4 లేక. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఈ రోజున జ్ఞానం, వివేకం, వివేచన, ఆలోచన అనేది నీలో పనిచేయాలి. దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేయాలి.
దేవుని స్వరూపముగాను, దేవుని సొగసుగాను, దేవుని యొక్క గుణములోను, దేవుని యొక్క మనస్సులో నీలో పని చేయాలి. నీ సొంత ఆలోచనలు పని చేయకూడదు, నీ సొంత నిర్ణయాలు పని చేయకూడదు, నీ సొంత ఉద్దేశాలు పని చేయకూడదు. దేవుని ఆలోచనలు నీలో పని చేయాలి. ఇంతగా సేవ చేస్తున్నాం మేము, అప్పుడప్పుడు మా సొంత నిర్ణయాలతో మేము ముందుకు కొనసాగలేం. అనుభవం కలిగినటువంటి వారిని కొంత ఆలోచన తీసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇది నిజమా కాదని ఆత్మదేవుడిని పరిశోధించి అడిగి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటాం. అటువంటిది నీవు జ్ఞానం లేకుండగా, వివేచన లేకుండగా అడుగులు ముందుకు వేసి సిగ్గుపడి చిన్నతనంతో ముఖమంతా కప్పుకొని వెనక తిరిగేది ఎందుకు? అపజయాలు పాలవకూడదు. దానియేలుని ఏ విధంగా గణపరిచాడు? 29వ వచనంలో చదవండి. దానియేలు 3వ రాజుగా, 3వ అధిపతిగా అతన్ని క్రొత్త నారతో నేయబడినటువంటి వస్త్రాలను ధరింపజేసి ఇతడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అని అతన్ని గణపరచడం ప్రారంభించారట. దేనికో తెలుసా? కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నువ్వు దేవుని ఆత్మ కలిగి నడిపించబడితే, దేవుని బుద్ధియు జ్ఞానమును వివేకమును కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నడిపించబడితే తప్పక దేవుడు నిన్ను ఆశ్చర్య రీతిలో నిన్ను ఘనపరచునుగాక. ఆశ్చర్యంగా నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా, మాట చదువు. 29వ వచనం. దానియేలు నాకు ఊదా రంగు వస్త్రములను తొడిగించి ఏసి 3వ అధికారి అని అతన్ని గురించి అందరికీ చాటించేశారంట. బబులోను దేశం అంతటా ఈయన గురించి చాటించేశారట. ఇతడు 3వ అధికారి, ఇతను 3వ అధికారి, ఇతడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి దైవజనుడు, దేవుని యొక్క వరములు కలిగినటువంటి దైవజనుడు, దేవుని యొక్క వరములు కలిగినటువంటి వాడు కనుక ఈయన 3వ అధికారి అని ఆయన గొప్పగా గణపరచటం ప్రారంభించారు. కనుక మీ జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున ఒక ఘనతాస్పదముగా నువ్వు మార్చబడాలి. మనమందరం గణపరచబడే రోజు ఒక రోజు రాబోతుంది. ఎప్పుడో తెలుసా? సిగ్గుపడకుండగా ఆయన ఎదుట నిలబడేటువంటి రోజు. ఈ నిలబెట్టేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ నీలో పని చేయాలి, నీలో పని చేయాలి. నీవే దేవుని ఆత్మను పొందాలి, నీవే దేవుని యొక్క జ్ఞానమును పొందాలి, నీవే దేవుని యొక్క వివేచన పొందాలి. అంతేగాని నువ్వు వేరే వాళ్ళ దగ్గరకు పోయి చేయి చూపించుకోకూడదు. నా రాత ఇంతే, నా గీత ఇంతే అని అనుకోవద్దు. నా స్థితి ఇంతే, నా బ్రతికింతే, నేను ఇంతే, నా బ్రతికి, నా కుటుంబ వ్యవస్థ ఇంతే, నేను ఇలాగనే మరణించాలేమో అని నువ్వు అనుకోవద్దు. తప్పక నా దేవుడు నిన్ను గణపరచునుగాక, తప్పక నా దేవుడు నిన్ను మహింపరచునుగాక, తప్పక నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక, తప్పక నా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించునుగాక, అధికారులుగా మార్చునుగాక, ఐశ్వర్యవంతులుగా మార్చునుగాక, గొప్పవారిగా మార్చునుగాక. నీ ఇంట, నీ ఆఫీసులో, నీ పని చేస్తున్న చోట, నీ సంఘములో గొప్పగా నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కొక్కరు ఈ ఘనతను కోరుకుంటారు. ఈవెన్ మేమైనా, మీరైనా, అది ఎవరైనా సరే ఘనతను కోరుకుంటాం. ఘనత అనేది దేవుని ద్వారా దక్కితే అది ఎవరు తీసివేయరు. కనుక నీవు జ్ఞానముగా కుటుంబంలో, స్త్రీల సమాజమా జ్ఞానంగా వివేకంగా నడుచుకుంటే ప్రతిరోజు మీ ఆయన నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు. ఎప్పుడో పండగ తేవాల్సిన పట్టుసారి ఇప్పుడే తెచ్చేస్తాడు. చక్కగా వండి పెట్టాల్సిన రీతిలో వండి పెడితే చక్కగా ఎప్పుడో దేవాల్సినటువంటి బంగారు ఇప్పుడే తీసుకొచ్చి పెట్టి నీకు మెళ్ళ వేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి కాదు, పండగ కాదంటే ఉంచుకోవే, నీకంటే ఎక్కువేంటి అంటాడు. హల్లెలూయా. కొంతమంది బుర్ర తక్కువ అయ్యి బుర్రహీనంగా నడుచుకొని
మాట్లాడే మాటలు వ్యతిరేకంగా మాట్లాడి ఏంటి నువ్వెంత అంటే నీవెంత అని, నువ్వెంతరా, నేను నిన్ను 2 లక్షలు ఇచ్చి కొనుక్కున్నాను అంటాను. అదే కట్నం. నువ్వెంత అంటే నువ్వెంత, నేను మా ఇంట్లో టీ కప్పు కడగలేదు, నువ్వు నన్ను భాషలు కడిగిస్తావా అని, నిన్ను కొనుక్కున్నాను రా, నువ్వే వచ్చి కడుగు అంటది ఒక ఆమె. చెప్పండి ఏమంటది? అందుకే కట్నాలు తీసుకోమాకండి రా బాబు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఏంటి, ఇస్సాకే రెబకాకి ఇచ్చి పంపించాడు, కానీ రెబకా దగ్గర నుంచి ఇస్సాక్ ఏం తీసుకోవాలా? మన భారతదేశంలో అంత ఆపోజిట్గా ఉందన్నమాట. ఏంటి, ఇస్సాకే బైబిల్ ప్రకారంగా చూస్తే కట్నాలు తీసుకోకూడదు. ఏంటి, బైబిల్ చూస్తే ఇస్సాకే వస్త్రాలు, బంగారు, ఆమెకు కావాల్సిన కడియములు అన్నీ పంపించాడు ఎలియాజరు చేత. కానీ ఏంటి పాపం, ఈమె అన్నీ చేసి కూడా ఈమె డబ్బులు ఇవ్వాలంట. కనుక దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో తప్పక నా దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఆమేన్. మరి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మరొక పాయింట్కి వెళ్ళలేము, ఇంకొక పాయింట్కి వెళ్దాం. 3వ మాటగా చదువుకొని త్వరగా ముగిస్తాను. దినవృత్తాంతాలు రాసిన 2వ పుస్తకంలో 1 జనములందరి మధ్య యెహోవా రక్షించి యెహోవా ఆశీర్వదించిన జనం అని చెప్పుకుంటారు. 2వది దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు అని చెప్పుకుంటారు నిన్ను. 3వదిగా 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి పుస్తకం 32వ అధ్యాయం 31వ వచనం చదువుతారు. 32వ అధ్యాయం 31వ వచనం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గురించి విచారించి తెలుసుకోవటానికి బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో అతనిని శోధించి పరీక్షించి పరిశోధించి తెలుసుకొని రండి అని చెప్పాడు. హల్లెలూయా. గట్టి చెప్పాలండి, హల్లెలూయా. ఏనండి తలెత్తి చూడండి. ఇక్కడ రాయబడినటువంటి చక్కటి మాట ఏంటంటే, హిజ్కియా అధిపతిగా నియమించబడ్డాడు. రాజునుగా నియమించబడిన తర్వాత కొద్ది రోజులకే అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుచుందంట. బాగేనండి. మనకి ఇప్పుడు భౌతికంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ దేశంలో చుట్టూ అరబ్ కంట్రీస్, ఉన్నతమైనటువంటి కంట్రీస్ అవన్నీ కూడా, పెట్రోలు, ఆయిల్స్, బంగారు, నిధులు కలిగినటువంటి ప్రదేశాలు అవన్నీ. కానీ హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి కాలంలో అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుచున్నదట. ఆ విషయాన్ని పక్కనున్న దేశాలందరూ కూడా తెలుసుకొని, అతడు రాజు అవ్వక ముందే ఎలాగా అభివృద్ధి చెందుతున్నాడు, ఎలాగా ఆశ్చర్యంగా వృద్ధి నొందుతున్నాడు చూసి రండి అని 4 దూతలను పంపించాడట. అసలు అతని పథకాలు ఏంటి, అసలు అతను పెట్టిన కార్యక్రమాలు ఏంటి పరిశోధించి పరీక్షించి చూసి రమ్మని చెప్పాడు. తిన్నగా వీళ్ళు మాటుగాళ్ళు సాటుగాళ్ళు తిన్నగా వెళ్ళి ఆయన దేశంలో పరిశీలించి చూస్తున్నారట. అతని దేశం ఆశ్చర్యముగా వృద్ధి నొందటం, అతడు అభివృద్ధి చెందటం, ప్రదేశ ప్రజలందరూ కూడా నిమ్మలంగా నెమ్మదిగా ఉండటం, ఏ యుద్ధాలు జరగకపోవటం, అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందొచ్చు ఉన్నదట. ఎలా 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 మా దగ్గర ఇంత బంగారం ఉంది, ఇంత పెట్రోల్ ఉంది, ఎంత నిధులు ఉన్నాయి, అయినా కానీ గొడవలు, గందరగోళాలు, గజిబిలులు, అభివృద్ధే కనిపించట్లేదు అని సీక్రెట్గా తెలుసుకోవడానికి వస్తున్నారట. హిజ్కియా చేసిన ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏమిటి అని అంటే మీకు అందరికి తెలియని విషయాలు ఏం కాదు. ప్రియ సహోదరి సహోదరా, అదే దినవృత్తాంతాలు రాసినటువంటి 2వ పుస్తకంలో 29వ అధ్యాయంలో హిజ్కియాను గురించి అతడు ఆశ్చర్యంగా వృద్ధి నొందటానికి గల కారణాలు ఏమిటనేది నేను చెప్పి ముగిస్తాను.
29వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యెహోవా మందిరపు తలుపులు తెరిచాడట. చెప్పండి ఏం చేశాడంట? చెప్పండి ఏం చేశాడంట? అందరు స్వరమే చెప్పాలి, తలలెత్తి చూడాలి. యెహోవా మందిరపు తలుపులు తెరిచి, చదమ్మా. యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగుగా చేశాడట. అభివృద్ధికి, ఆశీర్వాదానికి, వర్ధిల్లటానికి గల కారణాలు మీతో చెబుతున్నాను. మీరు కూడా శ్రద్ధగేనండి. ఆత్మ సంబంధంగా, భౌతికంగా అన్ని కోణాల్లో చెప్తాను, బాగా శ్రద్ధగేనండి. ప్రకటన గ్రంథంలో దేవుడు వినాలి, దేవుడు తలుపు యొద్ద నుంచి తలుపు తడుతున్నాడట. ఏం తడుతున్నాడు ఆయన? హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం దైవజనుల ద్వారా దేవుడిని తలుపు తడుతూ ఉంటాడు. వాక్యమైన దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా నీలోనికి ప్రవేశించాలని ఈ ఇసుకే ఏం చేసాడు తెలుసా? దేవుని యొక్క మందిరపు తలుపులు తెరిచేను. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని యొక్క ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? చూడండి, మనం ఏమై ఉన్నామనంటే దేవుని ఆత్మ మనలో నివసించినట్లుగా దేవుని ఆలయమై మనం ఉన్నామంట. హిజ్కియా చేసినటువంటి మంచి పని ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరా, దేవుని మందిరపు తలుపులు తెరిచి దేవుని మందిరం అంతయు కూడా శుభ్రము చేసాడట. ఇతడు ఒక గొప్ప రాజు అయి ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, కడవరి దినాలలో దేవుని ఆత్మ, దేవుడు నీలో నివసించినట్లుగా దేవుడు నీ తలుపు యొద్ద నుంచొని తలుపు తడుతూ ఉన్నాడు. ఎవడు నా స్వరం విని తలుపు తీయునో వానిలో నేను, నాలో వాడు ఏకమై ఉండి తండ్రిని మహిమపరచుదుమగాక. ఆమేన్. దేవుడు మనలో నివసిస్తే అన్నీయు అభివృద్ధే, అన్నీయు ఆశీర్వాదమే, అన్నీయు దీవెనే, అన్నీయు వర్ధిల్లే అనుభవాలే. ఈరోజున దేవుడు నీలో లేకపోతే ఓ భయంకరమైన కష్టాలలో, కన్నీళ్లలో, ఆవేదనలో, నిట్టూర్పులో వేధించబడుతున్నారేమో. ఆయన బోధిస్తున్నాడు నాకులాగా సీరియస్గా. యేసు ప్రభులు వారు జనాలు కిక్కిరిసి పడుతున్నారు ఆయన మీద. పడుతుంటే ఆయన సడన్గా బండి బ్రేక్ వేసినట్లుగా ఆయన ఆగిపోయి బోధన నిలిపివేసి సరస్సు వైపు తిరిగి చూస్తే సరస్సున 2 దోణిలు తెల్లాడుతున్నాయి. ఆ దోణిలో ఒక దోణి ఎక్కి కొంచెం లోతుకు తోయమన్నాడు. లోతుకు తోయమంటే దేవుని యొక్క మాట చొప్పున సీమోను లోపలికి తోస్తే అక్కడ ఎప్పుడైతే సీమోను చెబుతున్నాడు, రహదారులు ఎతికానయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, జీవితం అంతా విసిగెత్తిపోయింది. లేదు సీమోను, ఇప్పుడు నేను వచ్చాను నీ ధోనిలోనికి. హల్లెలూయా. నేను వచ్చాను ఇప్పుడు నీ ధోనిలోనికి. కొంచెం లోతుగా నెట్టు. లోపలికి నెట్టి అక్కడ ధోని వేస్తే